ఒకవేళ మీరు మారేడుమిల్లి వెళ్దాం అనుకుంటే ఈ వీడియో చూడకుండా వెళ్ళకండి. అండ్ చాలామంది ఏంటంటే మారేడుమిల్లి మేము వెళ్తాం, అక్కడ రూమ్స్ ప్రైస్ ఎంత, అండ్ అక్కడ క్లైమేట్ ఎలా ఉంది, అండ్ వర్షాలు బాగా పడుతున్నాయా లేదా, వాటర్ ఫ్లోటింగ్ ఎలా ఉందని చెప్పేసి చాలామంది నాకు వాట్సాప్లో అండ్ కామెంట్ సెక్షన్లో కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళందరికైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తున్నాను అనమాట. మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఇప్పుడైతే వెళ్ళొద్దు. ఎందుకంటే ఈ మారేడుమిల్లి అనేది కొన్ని టూరిస్ట్ ప్లేస్, మారేడుమిల్లిలో చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి. అవి వాటర్ ఫాల్స్ అవ్వచ్చు, గుడిసా హిల్ స్టేషన్ అవ్వచ్చు, ఇవి చాలా ఉంటాయి అనమాట. ఇవైతే క్లోజ్ చేయడం జరిగింది. ఇది మనకి అఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను ఒకసారి నాకు అఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు ఫోన్లో, దీంట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా కనిపించదు. ఒకసారి నేను చదివి మీకు చూపిస్తాను. అండ్ వీడియో లాస్ట్లో కూడా నేను యాడ్ చేస్తాను, లేదా మీరు వాట్సాప్లో జాయిన్ అయిన తర్వాత వాట్సాప్లో కూడా నేను ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలామంది పెట్టాను. చూసిన వాళ్ళు అయితే వెళ్ళకుండా అయితే ఆగిపోయారు. మీరు ఒకవేళ కొత్తగా ఈ ఛానల్ కూర్చుంటే సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్పాలని నేనైతే ఈ వీడియో చేయడానికి అయితే రీజన్ అనమాట. చాలామంది వెళ్తూ ఉంటారనమాట. ఆ మారేడుమిల్లి వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత, అక్కడ క్లోజ్ అయిన తర్వాత మీరు ఎంత కష్టపడి ప్లాన్ చేసుకుని ఒక ట్రిప్కి వెళ్ళడం అయితే మాటలు కాదు. చాలా మనీ అనేది ఇన్వెస్ట్ చేసుకుని మరి మీరు అక్కడ వెళ్తూ ఉంటారు, ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి. అండ్ అంతేకాకుండా చాలామంది కూడా ఈ రైనీ సీజన్లో వెళ్ళాలా వెళ్ళొద్దా, అండ్ వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, చాలామంది అయితే కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో చాలామంది ఆ కన్ఫ్యూజన్తోనే చాలామంది డౌట్స్ కూడా అడుగుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ఈ వీడియో ఆన్సర్గా ఉంటుంది అనమాట. అంతకుముందు నేను ప్రీవియస్గా చాలా వీడియోస్ చేశాను మారేడుమిల్లి గురించి. ప్రతి వీడియోలో కూడా నేను ఓపెన్లో ఉంది కాబట్టి ఓపెన్లో ఉందని చెప్పాను. సో అలా వెళ్ళి ఆ వీడియోస్ చూసి, అంటే రీసెంట్గా చాలామంది వీడియో చూసి వెళ్తూ ఉంటారు కదా. సో వీడియో చూసి వెళ్ళిన వాళ్ళకైతే ఇబ్బంది పడతారు. అండ్ వెళ్ళకూడదు, అలా వెళ్ళకూడదని చెప్పేసి అది ఎప్పుడైతే క్లోజ్లో ఉందని చెప్పేసి నాకు తెలిసిందో నేను వెంటనే వీడియో చేద్దాం అనుకున్నాను. సో అది నేను నైట్ అనమాట మనకు తెలిసింది. సో నైట్ నేను వాట్సాప్లో, మన ఛానల్లో చాలామంది వాట్సాప్లో ఉన్నారన్నమాట. సో వాట్సాప్లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సో కొత్తగా వెళ్ళేవాళ్ళు వెళ్ళకూడదనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఈ వాళ్ళు పెట్టిన అఫీషియల్గా మనకి అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ వాళ్ళు అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట అఫీషియల్గా. సో అసలు ఏంటనేది నేను చూపిస్తాను. అండ్ అంతేకాకుండా అది నీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకసారి, మీకు ఇక్కడ కనపడుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే పోలీసులు ఇచ్చారో అది మీకు చూపిస్తాను. ఇక్కడ క్లియర్గా ఉండదు, సో దానికోసం ఇక్కడ చూపిస్తాను, మీకు ఒక అర్థమవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు బుల్లెరో ఏముంటాయి కదా వెహికల్స్, అవన్నీ కూడా మీరు క్యాన్సిల్ చేసుకోమని చెప్తున్నారు. అంటే బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ క్యాన్సిల్ చేసుకోమంటున్నారు. అండ్ అంతేకాకుండా అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏది కూడా ఓపెన్లో లేదనమాట. మెయిన్ ప్లేసెస్ అయితే నాకు తెలిసి నేను మన ఛానల్లో చాలా వీడియోస్లో నేను ప్రమోట్ చేశాను. అంటే చాలా బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఏమైతే ప్రతి దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో అవన్నీ కూడా మీరు ప్రజెంట్ అయితే వెళ్ళొద్దు. ఎందుకంటే నిన్నైతే క్లోజ్ చేయడం అయితే జరిగిందనమాట. మన దగ్గరికి అయితే నిన్నే అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. అండ్ ఇది ఇన్ఫర్మేషన్ మన ఎవరి ద్వారా వచ్చిందంటే మారేడుమిల్లి పోలీస్ వారి ద్వారా వచ్చిందనమాట. సో మీరు ఒకసారి చదివితే చూడండి. మారేడుమిల్లి బుల్లెరో వాహనములు అంటే అక్కడ మనకి ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ ఫస్ట్ అయితే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఈ గుడిసా హిల్ స్టేషన్ వెళ్ళడానికి కూడా ముందు వెహికల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కదా ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వాల్సింది. సో వాళ్ళకి ఇస్తున్నారు అనమాట. ఇది రంపచోడవరం అంటే మన ఏజెన్సీ ఏరియా, ఈ మారేడుమిల్లి రంపచోడవరం అంతా ఒక లొకాలిటీలో ఉంటుంది. అక్కడ వాళ్ళు చెప్పేది అనమాట ఇదంతా. ఆ డివిజన్లో ఉన్నవాళ్ళు ఈ పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అంటే మారేడుమిల్లిలో వాళ్ళు చెప్తున్నారు అనమాట. సిఐ గారు మనకు చెప్పేది ఇన్ఫర్మేషన్ చెప్పేది సిఐ గారు, గోపాలకృష్ణ గారు అండ్ ఎస్ఐ శ్రీనివాసరావు గారు. వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే గుడిస, చావడికోట అండ్ జలతరంగిణి, అమృద్ధార, దుంపవలస వాటర్ ఫాల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తాత్కాలికంగా అంటే ప్రజెంటు, అంటే పర్టికులర్గా ఎన్ని రోజులే అని క్లోజ్ అయితే లేదు. ప్రజెంట్ అయితే క్లోజ్లో ఉంది. అంటే పర్మనెంట్గా అయితే కాదు, ఓకేనా, తాత్కాలికంగా మాత్రమే మూసివేయడం జరిగింది అని తెలిపారు. అండ్ బుల్లెరో వాహనములు ఏవైతే ఉన్నాయో అంటే మనకి అక్కడ లోకల్లో ట్రాన్స్పోర్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రూల్స్ని అతిక్రమించి అక్కడ వెళ్తే కనుక ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. సో అది మీరు గుర్తుంచుకుని మీరు వెళ్ళాల్సిందిగా కోరుచున్నాం. అంటే ఆ లోకల్లో ఏమన్నా ఇప్పుడు వాళ్ళకి అదే కదా బిజినెస్, అలా అది కరెక్ట్గా అది ఫాలో అవ్వమని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ అనేది ఇన్స్ట్రక్షన్స్ అయితే అందించారనమాట. అండ్ చాలామందికి ఇది మొత్తం చదివిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఏంటంటే, మరి అక్కడ బుల్లెరో వెహికల్స్ కదా వాళ్ళు చెప్పింది, మరి మనం లోకల్గా బైక్స్ కార్స్ వేసుకుని వెళ్ళిపోవచ్చా అంటే, ఇప్పుడు లోకల్గా బైక్స్ కార్స్ వేసుకుని వెళ్ళిపోయినా ఇక్కడ మెయిన్గా మనం వెళ్ళాల్సిన ప్లేసెస్ అన్ని క్లోజ్లో ఉన్నాయి కదా. ఇప్పుడు మన మారేడుమిల్లి అంటే మెయిన్ ప్లేస్ ఏంటి, గుడిసా హిల్ స్టేషన్. సో ఈ గుడిసా హిల్ స్టేషన్లో క్లోజ్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చావడికోట ఇప్పుడు నేను చాలా వీడియోస్లో చెప్పాను. అండ్ చావడికోట కూడా క్లోజ్లో ఉంది. జలతరంగిణి వాటర్ ఫాల్స్ అని చాలా బాగుంటుందని చెప్పాను, అది కూడా క్లోజ్లో ఉంది. అండ్ అమృద్ధార వాటర్ ఫాల్స్ కొంచెం ఫారెస్ట్ ఏరియా నుంచి వెళ్తూ ఉంటే కొంచెం అడ్వెంచర్గా చాలా బాగుంటుంది. ఫ్యామిలీస్ కాదు కానీ మనం ఫ్రెండ్స్ కానీ అలాంటి ఎవరైనా సోలో ట్రావెల్స్ వెళ్తే చాలా బాగుంటుందని చెప్పాను, అది కూడా క్లోజ్లోనే ఉంది. దుంపవలస వాటర్ ఫాల్స్ చాలా ఫేమస్, అది కూడా క్లోజ్లో ఉంది.
మ్యాక్సిమం వాటర్ ఫాల్స్ అనేవి క్లోజ్లో ఉన్నాయి. అండ్ గుడిస హిల్ స్టేషన్, టాప్ హిల్ స్టేషన్ అదే, అది కూడా క్లోజ్లో ఉంది. సో అట్ ప్రజెంట్ అంటే మనకి అప్డేట్ వచ్చేంత వరకు కూడా మీరు మారేడుమిల్లి వెళ్ళకుండా ఉండడమే బెటర్. అండ్ అంతేకాకుండా ఇవన్నీ అసలు క్లోజ్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకు నిన్నే వచ్చింది ఇన్ఫర్మేషన్. సో అది మీకు ఈరోజు షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది. అండ్ అది ఫారెస్ట్ ఏరియా, ఇది వచ్చేసరికి రైనీ సీజన్. ఈ రైనీ సీజన్లో ఫ్లోటింగ్ ఎక్కువైపోయి వాటర్ ఫాల్స్ అనుకున్న విధంగా అంటే కొంచెం ఫ్లోటే ఎక్స్ప్లోర్ చేశారు, కాకపోతే ఏంటి ఎక్కువ వస్తుంది అనమాట వాటర్ ఫాల్స్. అండ్ అంతేకాకుండా ఈ గుడిస హిల్ స్టేషన్ కూడా కొంచెం ఇక్కడ కూడా వర్షాలు ఎక్కువ రావడం, రోడ్లు కొంచెం డ్యామేజ్గా ఉండడం. సో దానివల్ల కొన్ని రోజులు, అది మరి 1 month అవ్వచ్చు, 1 week అవ్వచ్చు, 1 day అవ్వచ్చు, 2 days అవ్వచ్చు, 3 days అవ్వచ్చు. పర్టికులర్గా మనకి ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మీకు చూసే ఉంటారు మీరు. సో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనకి పర్టికులర్ 1 day 2 day లేదా 3 days 1 week 1 month కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వన్స్ ఇది ఓపెన్ అవుతుందా మనకైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది. వన్స్ ఓపెన్ అయిందంటే మనకి వెంటనే అప్డేట్ వస్తుంది, మనం వాట్సాప్లో షేర్ చేద్దాం అందరికి కూడా. అండ్ వీడియో చేయడానికి లేట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలామంది మన ఛానల్ని జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది అనుకున్న ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్లో జాయిన్ అయ్యారు. సో అలా జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరికి ఏంటంటే నిన్నే నేను అప్డేట్ ఇచ్చేసాను. సో వెళ్దాం అనుకున్న వాళ్ళు అయితే మ్యాక్సిమం ఆగిపోయి ఉంటారు. నిన్నే ఎందుకు అప్డేట్ ఇచ్చానంటే మనకి నిన్న నైట్ 8 7 అట్లా వచ్చిందనమాట అప్డేట్. అండ్ నేను అప్పుడు వీడియో చేయలేను కాబట్టి ఈరోజు చేస్తున్నాను. సో కొత్తగా వచ్చే వాళ్ళకైతే వెళ్ళొద్దని చెప్పడానికి అయితే ఈ వీడియో. అండ్ పాత వాళ్ళందరికీ కూడా నేను ఎట్లా వాట్సాప్లో ఇచ్చేసాను. సో అలా మీరు ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్లో జాయిన్ అవ్వండి. అలా మీరు వాట్సాప్లో జాయిన్ అవ్వాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్ లింక్లో మీరు క్లిక్ చేయగానే వాట్సాప్ నన్ను రిక్వెస్ట్ అడుగుతారు. సో ఆ రిక్వెస్ట్ నేను యాక్సెప్ట్ చేయాలి, మన గ్రూప్లో అందరూ ఉండాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మిమ్మల్ని అడిషనల్గా ఇంకేం అడగట్లేదు, జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటేనే నేను యాక్సెప్ట్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు అడిషనల్గా ఇన్ఫర్మేషన్ అనేది ప్రతిదీ వస్తూ ఉంటుంది. ఇంకా అర్జెంట్గా ఇన్ఫర్మేషన్ ఉంటే వాట్సాప్లో నేను అప్డేట్ చేస్తాను కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంకా వేరే టూరిస్ట్ ప్లేసెస్ కావాలన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన ఛానల్లో జాయిన్ అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.